నా పేరు వెంకట గణేష్. నేను ఇక్కడ ఏఆర్కే స్కూల్లో చదివాను. 10th క్లాస్ ఇక్కడే చదివాను సార్. 10th క్లాస్ మార్క్ లిస్ట్కి మా పేరెంట్కి మా డాడీకి మా అమ్మగారికి సన్నేం పర్లేదు. ఇక్కడ కాలేజీలో ఇస్తుంటే ఇదేమో అప్లై అవ్వదంటున్నారు. మాకు పబ్లిక్కి ఈ సబ్మిట్ చేస్తే ఇలాగే వచ్చేస్తుందంట. 15వ తారీఖు లాస్ట్ డేట్ ఇచ్చారు. ఇక్కడ ఇస్తుంటే ఇంకా అవ్విత్ అంటున్నా కానీ ఇవ్వట్లేదు సార్. కొంచెం తొందరగా అధికారులు ఇది గుర్తించి తొందరగా సాల్వ్ చేయవలసిందిగా కోరుతున్నాను. నా పేరు కే రోహిత్. నేను ఏఆర్కేఆర్ మున్సిపల్ హై స్కూల్లో చదివాను. 2025 పాస్డ్ అవుట్ అయ్యాను. ఒరిజినల్ మార్కుల లిస్టులో ఫాదర్ నేమ్కి మదర్ నేమ్కి సర్ నేమ్ పడలేదు. అది కాలేజీలో ఇస్తుంటే ఎగ్జామ్ అది ఇస్తేనే కానీ ఎగ్జామ్ ఫీజు కట్టించుకొని అంటున్నారు. ఆ సర్ నేమ్ లేదు, అది చేయించగా ఎగ్జామ్ ఫీజు లాస్ట్ డేటు 15వ తారీఖుతో మార్కుల లిస్ట్ ఇస్తేనే కానీ అది కట్టించుకొని అంటున్నారు. మార్కుల లిస్టులో ఏమో ఫాదర్ నేమ్కి మదర్ నేమ్కి సర్ నేమ్ పడలేదు. అది కొంచెం తొందరగా చేయాల్సిందిగా అధికారులు గుర్తించాలని కోరుతున్నాం. టీచర్స్ని అడుగుతుంటే వాళ్ళు మేము చేపిస్తాం, తొందరలోనే అయిపోద్ది, అది మిస్టేక్ అయ్యింది అని చెప్తున్నారు. 2 రోజుల క్రితం తెలిసిందంటన్న. అది డిఓ గారు కూడా చేపిస్తానని చెప్పారన్న. హెచ్ఎం గారు ఏమోని మీకు తొందరలో ఇలా మాట్లాడిస్తాను, నేను డిఓ గారితో మాట్లాడిస్తాను, ఎగ్జామ్ ఫీజు కట్టించుకునేలాగా అని చెప్తున్నారు. ఎవరు చేశారో అడుగుతుంటే చెప్పట్లేదు అన్నది. ఎవరు చేశారనేది చెప్పట్లేదు. వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ మేమందరం కొత్త స్టాఫ్, మేము జూన్లోనే వచ్చాము. పాత వాళ్ళందరూ ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారు. పాత ఇచ్చాము, వీళ్ళందరూ పాలకొల్లో చేస్తున్నారు అని చెప్తున్నారు. ఏవి సత్యనారాయణ పాలకొల్లో చేస్తున్నారండి. నమస్తే, నా పేరు డిన్ను చందు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ భీమవరం విభాగ్ కన్వీనర్. ఏదైతే మన భీమవరం పట్టణం మార్కెట్ యార్డ్ ఎదురుగా ఏఆర్కే పాఠశాల ఉందో, ఇందులో గత ప్రిన్సిపల్ ఏదైతే వైఖరి సంబంధించి ఏదైతే 2025 పాస్అవుట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక మార్కుల లిస్టులు ప్రస్తుతం వాళ్ళ ఇంటి పేర్లు రాకుండా పడడం జరిగింది. దీనివల్ల ఎంతోమంది విద్యార్థులు ఇబ్బంది గురవుతున్నారు, తల్లిదండ్రులు ఆందోళన గురవడం జరుగుతుంది. ఇదేంటని విద్యార్థి పరిషత్ పాఠశాలలో ప్రదర్శనిస్తే అక్కడ గతంలో ఉన్న ప్రిన్సిపల్ హెచ్ఎం గారు ఎవరైతే ఉన్నారో, అయితే సత్యనారాయణ వారు చేసిన వైఖరి, అక్కడ ఉన్న సిబ్బంది వైఖరి, ఎవరైతే ఈ యొక్క డేటా ఏదైతే ఉందో ఈ విద్యార్థులతో ఎంట్రీ చేయించడం చాలా దారుణమైన విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. అదే కాకుండా ఏదైనా ప్రశ్నిస్తే అతి త్వరలో సాల్వ్ చేస్తాం, లేకపోతే కహానీలు చెప్పడం జరుగుతుంది. కానీ ఎటువంటి ఒక సరైన రెస్పాన్స్ ఈ విద్యార్థుల తల్లిదండ్రులకు ఇవ్వడం చాలా బాధాకరం విషయం. దీని గురించి ఏదైతే దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ అధికారులు, డిఈఓ గారు కానీ కాల్ చేసిన దాదాపు 30 సార్లు 40 సార్లు కాల్ చేసినా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకుండా ఎటువంటి సమాధానం వల్ల దీనివల్ల విద్యార్థులు చాలా భయప్రాంతకు గురవుతున్నారు. ఇదే కాకుండా ఏదైతే ఈ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే కానీ ఈ యొక్క ఎగ్జామ్ ఫీజులు ఎలా చేయరు, ఇంటర్ ఎగ్జామ్ ఫీజుకి ఎలా చేయరని కాలేజ్ మేనేజ్మెంట్ భయపెడుతున్నారు. అదేవిధంగా ఏదైతే స్కాలర్షిప్లో ఉన్నాయి, ఈ స్కాలర్షిప్లో కూడా ఆగిపోయే ఒక విషయం ఉంది. కాబట్టి విద్యార్థులు చాలామంది భయాందోళనకు రావడం జరుగుతుంది. దీనిపై తక్షణమే గవర్నమెంట్ అధికారులు చర్యలు తీసుకోవాలి. లేనిచో రానున్న సోమవారం విద్యార్థి పరిషత్ కలెక్టరేట్ ముట్టడి చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళందరినీ తీసుకొచ్చి కలెక్టరేట్ ముట్టడి చేస్తామని విద్యార్థి పరిషత్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది. భారత్ మాతాకి జై. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.